నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ప్రో. నేను మీ అమోఘ్ దేశపతి. రిఫ్లెక్షన్ ప్రోలో మనం ఈరోజు ఫస్ట్ రాటాక్స్ చేస్తున్నాం. అబ్బా, చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అన్న, మళ్ళీ రాటాక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, చాలా దినాలు అయిందని చెప్పేసి. అండ్ ఆ తల్లి దయ ఉండాలి కదా, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక అద్భుతమైనటువంటి రాటాక్స్ ఈరోజు మనం చేయబోతున్నాం. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో మేము చెప్పేటటువంటి ప్రతి మాట కూడా దయచేసి త్రూఅవుట్ ది వీడియో మిస్ కాకుండా చూడరు. ఎట్ ద సేమ్ టైం చూడడం కాదు, చూసిన తర్వాత ఏదో చేయాలనిపిస్తుంది. మీకు ఏం చేయాలనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయరు, ఖచ్చితంగా చేద్దాం, దాంట్లో సందేహం లేదు. అండ్ ఈరోజు మనతో పాటు రాటాక్స్లో మీ అందరికీ చాలా 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 పరిచయం. అండ్ మన ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి మన సనాతన కాంక్లేవ్లో వారు చాలా అదరగొట్టేశారు. వారి గురించి నాకు చాలామంది అడిగారు కూడా. సో మరొకసారి మన రిఫ్లెక్షన్ కెమెరా ముందుకు వారు వచ్చేసారు. యమునా పాఠక్ జీ, నమస్తే, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ ఎక్సలెంట్. ముఖ్యంగా ఈరోజు మిగిలిన అన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ టెంపుల్లో మనం కూర్చున్నాం. అండ్ మీరు నిన్న ఒక స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ పెట్టగానే ఖచ్చితంగా ఫస్ట్ ఈ టెంపుల్కి రావాలి అనిపించింది. మీకు మెసేజ్ చేయగానే మీరు అయ్యో మనం కలుద్దాం, ఖచ్చితంగా వద్దామని చెప్పారు. మనం ఇక్కడికి వచ్చేసాం. చూస్తుంటేనేమో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఆత్మ కనిపిస్తుంది. కానీ చూస్తే మాత్రం చుట్టూ మనకు కావాల్సినంత డెవలప్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ దేవాలయానికి రావాల్సినటువంటి ఏది రావట్లేదు. అక్కడ చూస్తే 2000 సంవత్సరాలని చెప్తున్నారు మీరు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర. కృష్ణ పరమాత్మను చూస్తే ఏదో అంటే మనం చేయలేకపోతున్నామే అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది రాగానే. ముఖ్యంగా ఈ దేవాలయం గురించి భాగ్యనగర్లోని పాత బస్తీలో ఎక్కడైనా కరెక్ట్ ప్లేస్ అయితే ఇది మిస్రీగంజ్ గాజిబండ ఓకే ఉన్నటువంటి దాదాపుగా ఇంత విస్తీర్ణం ఇది 1 ఎకరం ఉంటుంది. ఓకే, 1 ఎకరం విస్తీర్ణం సంబంధించినటువంటి దేవాలయం. లోపలికి ఎంటర్ అవుతుంటే నాకేంటంటే దేవాలయంలోకి వచ్చే కంటే కూడా ఒక ప్లే గ్రౌండ్లోకి వస్తున్నామేమో. అక్కడ ఒక ఏది క్రికెట్ ఆడడానికి అని ఆ పక్కన ఆడటము అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి తప్ప దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకేం కనిపించట్లేదు. లోపలికి వచ్చేంత వరకు కనపడదు. లోపలికి వచ్చిన తర్వాత బయట పార్కింగ్ స్పేస్ బయట అంతా చూసారు కదా. అవును, గుడి లోపలికి కూడా వెళ్ళడానికి మార్గం లేకుండా కార్లన్నీ కూడా పెట్టేసి అడ్డుగా పెట్టేశారు గేట్ కి. లోపలికి రాగానే ప్లే గ్రౌండ్ ఆ పక్కన కొంతమంది ఆడుతున్నారు, బట్టలు ఆరేస్తారు అక్కడ ఉన్న మిగతా వాళ్ళు. సో అసలు ఏంటి ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, ఫస్ట్ అది తెలుసుకుందాం అనిపిస్తుంది నాకు మీ నుంచి. తప్పకుండా. ముందుగా మన రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అమోఘ్ గారు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఇలాంటి పురాతన ఆలయం గురించి మనం మాట్లాడుతూ మీరు చాలా చేశారు. ఇంతకుముందు కూడా వచ్చారు ఇక్కడ, మనం నిర్జల నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మీ టీం వచ్చారు, ఇదంతా కవర్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఇప్పటి వరకు కూడా మన బుర్రలని చాలా కండిషన్ చేసుకుంటూ వచ్చారు. ఎంత చాకచక్యంగా అంటే హైదరాబాద్ అనగానే ఇది కేవలం 400 సంవత్సరాలు మాత్రమే అని చెప్పి అదిగదిగదిగో చార్మినార్ అని చూపిస్తారు. అదిగదిగో చార్మినార్ అది 400 సంవత్సరాలు, ఇది మాత్రమే మన చరిత్ర హైదరాబాద్కి అని మనని బ్రెయిన్ వాష్ చేస్తూ మన చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మన స్కూళ్ళల్లో పాఠ్య పుస్తకాలు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఆ మ్యూజియం అన్నారు, అది సాలార్జంగ్ మ్యూజియం అన్నారు. అందులో కూడా ఏంటి అప్పుడు నిజాం కాలంలో ఉన్నవన్నీ చూపించుకుంటూ వచ్చారు. లేకపోతే ఇంకొక ప్యాలెస్, ఇంకొక మహల్, ఇవి మాత్రమే చారిత్రాత్మక కట్టడాలు అంటే ఇవి మాత్రమే చూపించారు. సరే, తప్పులేదు. కొంతకాలం ఒక 400 సంవత్సరాలు ఉన్నదానికే వాళ్ళు చూపిస్తే
వేల సంవత్సరాలు, ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నది వేల సంవత్సరాలు. ఆ పక్కనే జీవ సమాధులు కూడా ఉన్నాయి. గురువులు జీవ సమాధులు పొందారు ఇక్కడ వాళ్ళు. 1 కాదు 2 కాదు 2000 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ఇక్కడ, 2000 సంవత్సరాలు ఇక్కడ. ఈ స్వామి వారి ఘన చరిత్ర కేవలం అది మనకు ఆ నోట ఈ నోట మనకి చరిత్ర తెలిసింది 2000 సంవత్సరాలు. దానికి పై కూడా ఉండొచ్చు అని చెప్పిన పరిస్థితి సందేహం లేదు, ఖచ్చితంగా. సో ఇది దాని చరిత్ర. సో అంటే ఏంటి, ఒక ఇలాంటి రాంగ్ మెసేజెస్ అంటే ఒక యథార్థాన్ని దాచిపెట్టి, వాస్తవాలను దాచిపెట్టి కప్పిపెట్టేసి మన ఆలయాలు ఈరోజు భాగ్యనగర్ అని చెప్పుకుంటున్న మన పాత బస్తీ అంటారు కదా, ఇది పాత బస్తీ కాదు, ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో 1 కాదు 2 కాదు, మీరు ఇక్కడ గనక మీరు నడుచుకుంటూ వెళితే ఈ మొత్తం భాగ్యనగర్ అంతా కూడా మీకు అనేకమైన పురాతనమైన ఆలయాలు 1, 2 కాదు, కొన్ని వందల వేల ఉన్నాయి. ఇవన్నీ కూడా వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న స్వయంభూ క్షేత్రాలు. ఎవరో కట్టినవి కాదు, స్వయంగా భగవంతుడు తన భక్తుల కోసమే వెలసిన పుణ్యక్షేత్రాలు. మనందరికీ కూడా ఉత్తరాఖండ్ అని చెప్తే, ఉత్తరాంచల్ అని చెప్తే అది తపోభూమి అని విన్నాం ఉత్తర భారతానికి. కానీ మన దక్షిణ భారతానికి మన భాగ్యనగర్, మన హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో ఇది ఒక తపోభూమి. ఇది మేము చేసిన అనేక ఆలయాలకు వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంత అద్భుతమైన చరిత్ర ఉందా, మరి దీన్ని ఎందుకు భూస్థాపితం చేశారు, ఎందుకు మనకు దూరం చేశారు, మన చరిత్రకు మనకు ఎందుకు వీళ్ళు దూరం చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సినవి, ఎందుకంటే ఈ ఒక టెంపుల్ కాదు, చాలా టెంపుల్స్కి సంబంధించినటువంటి అనేక వివరాలు మిమ్మల్ని అడగాలి. అయితే అంతకంటే ముందు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 400 సంవత్సరాల భాగ్యనగర్ చరిత్ర గురించి మనం మాట్లాడితే మనకు తెలిసింది నాట్ ఓన్లీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాదు, భారతదేశం అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనగానే తెలిసేది ఏంటి అంటే మీరు అన్నట్టుగా చార్మినార్. బట్ ఆ చార్మినార్ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాలని ఎట్ ద సేమ్ టైం ప్రతి దేవాలయానికి అంటే దేవాలయం కోసం అంటే పూర్వం ఎత్తుకైనా ఒక దేవాలయం ఉందంటే ఆ దేవాలయం కోసం కొంత స్థలం ఉండేది. ఎందుకంటే ఆ దేవాలయం బ్రతకడం కోసం, ఆ దేవాలయం ద్వారా జనాలను బ్రతకడం కోసం. సో ఇప్పుడు పాత బస్తీ చార్మినార్ కేంద్రంగా ఉండేటటువంటి అనేక దేవాలయాలు, నాకు తెలిసి మీరే ఇప్పటికీ ఒక 20 దేవాలయాల వరకు చూసారు ఇక్కడ, అంటే వెలికి తీయడం 21 దేవాలయాలు వెలికి తీశారు ఇప్పటికి, అది పురాతనమైనవి. సో నాకు తెలిసి ప్రతి దేవాలయానికి భూమి ఎంత ఉంటుండొచ్చు ఒక్క దేవాలయానికి? కొన్ని ఒక్క ఆలయాన్ని టచ్ చేస్తేనే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఎకరాలు ఉండేవి. 100 ఎకరాలు కనీసం. ఇప్పుడు ఈ ఆలయం, ఇప్పుడు కూర్చున్న ఆలయం కొద్ది గొప్ప 1 ఎకరం మిగిలింది. కానీ దీని చుట్టుపక్కల అన్ని కనీసం మీరు ఎంత లేదన్నా 50 ఎకరాలు తక్కువగా ఏ ఆలయం ఉండేది కాదు. ఇప్పుడు మురళీ మనోహర స్వామి మనం వస్తూ ఉంటే మీకు చూపించుకుంటూ వచ్చాను, మురళీ మనోహర స్వామి ఆలయం. అది కేవలం మీరు ఆలయ ఆస్తులు తీసుకుంటేనే ఒక 200-300 ఎకరాలు. అలా మీరు ప్రతి ఆలయానికి టచ్ చేస్తే అన్ని ఎకరాల ఆస్తులు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టుగా దాని పేపర్స్ కూడా బయటకు తీసాం. ఇప్పుడు నేను ఏదో నోటి మాటలో చెప్పడం కాదు, నాకు కూడా చాలా పేపర్స్ చూపించారు మీరు వచ్చేటప్పుడు. ర్యాండమ్ గా చెప్పట్లేదు. మురళీ మనోహర స్వామి ఆలయం తీసుకుంటే 74 ఎకరాలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. షామీర్పేట తుర్కపల్లిలో 104 ఎకరాలు ఉంది. అది కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నా కూడా 29 మంది కబ్జాదారులు కూర్చున్నారు ఆ భూమి మీద. ఎండోమెంట్ శాఖ పట్టించుకోదు, ఏ అధికారు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అంటే ఆలయ భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే, నిర్వీర్యం అయిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఆ జగన్నాథుడి ఆస్తులన్నీ అలా 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 అన్యాక్రాంతం అయిపోతుంటే పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది. మీరు అడగచ్చు, మరి ఎందుకండి మీకు ఈ ఆస్తులన్నీ అంటే, ఒకప్పుడు మాన్యాలు ఎందుకు ఇచ్చారు? ఆలయ కేంద్రంగానే ప్రతి ఒక్క యాక్టివిటీ జరిగేది. ఆలయం మన వెన్నుముక. అదే కదా ఈరోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయము ఇవన్నీ కూడా నిలబడ్డాయి అంటే ఇది ఆలయ కేంద్రంగానే, ఆలయం ఆయువు పట్టుగానే మనకు జరిగాయి. రాజులైనా ఎన్ని రాజ్యాలు ఉన్నా కూడా వారి యొక్క ఇంటి కులదేమో లేకపోతే ఆ గ్రామ దేవతో ఆ రాజ్యానికి సంబంధించి ఆ ఒక దేవీ దేవతలను వాళ్ళు స్మరించందే ఏది జరిగేది కాదు. అంత నమ్మకం ఉండేది ఏ రాజ్యమైనా, అప్పుడు రాజులు ఉన్నప్పుడు కాలంలో కూడా. సరే అంత ఎందుకండి, ఒక ఆఖరి నిజాంని పక్కన పెడితే కాసేపు మిగతా నిజాములు కూడా ఇంతకుముందు ఉన్న వాళ్ళు మనకి మాన్యాలు ఇచ్చారు, గుళ్ళకి మాన్యాలు ఇచ్చారు, బ్రహ్మోత్సవాలు చేయించారు, డబ్బులు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. మన ఆలయం జోలికి వాళ్ళు చాలా వరకు రాలేదు. కానీ నా ప్రశ్న ఒకటే, ఆ రోజు అప్పటి నిజాములలో టైంలో కూడా ఒక ఆఖరి నిజాంని మనం పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు మన ఆలయ జోలికి రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళు రాలేదు కాబట్టి ఆ మాత్రం వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మన రాజ్యము, మన రాజ్యాంగం, రాజ్యాలు పోయి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రం మన గుళ్ళని ఎందుకు డెలిబ్రేట్గా నిర్వీర్యం చేస్తున్నారు? ఎండోమెంట్
ఏదైతే ఈ పాలసీ పట్టుకొచ్చారో అఫ్ కోర్స్ బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అంత పెద్ద సాహసం చేయలేదు మన గుడి గురించి. వాళ్ళు చేయలేదు. అంటే ఎవరైనా వాళ్ళు చేయలేంది మన రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఎందుకు డెలిబరేట్ గా కూడా ఆలయ ఆస్తులను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనక ఏంటి కుట్ర అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. మీకే నాకు తెలిసి చాలా సమాధానాలు తెలుసు. అయితే దాని గురించి మనం మాట్లాడబోయే ముందు ఇంకొన్ని విషయాలు మాట్లాడబోయే ముందు మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేద్దాం. రైట్, ఇప్పుడు ఈ టెంపుల్లో దాదాపుగా 1 ఎకరం మట్టుకి దీనికి స్థలం ఉంది దేవాలయానికి అంటున్నారు. అసలు ప్రెసెంట్ ఈ దేవాలయాన్ని ఎవరు చూసుకుంటున్నారు? ఎట్ ది సేమ్ టైం నేను వస్తున్నప్పుడు ఇక్కడ చూశాను, ఇక్కడ ముందు ఆ పక్కన కన్స్ట్రక్షన్ ఇల్లు ఉంది, ఆ ఇల్లు కడతా ఉన్నారు, అదేదో కోర్టు ద్వారా ఆగింది అన్నట్టుగా ఉంది. అంతకుముందు నేను విన్నాను లాస్ట్ టైం మీరు ఇక్కడ నిర్జల నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఎవరు ఇక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా గుడిని కబ్జా చేస్తున్నారు. అవును, మీరు చూసారు కదా, ఇప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు ఆ విజువల్స్ కూడా మీరు చూపించవచ్చు మన ప్రేక్షకులకు. ఈ గుడి ఆస్తి ఎకరం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా మొత్తం కూడా పోయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాత్రం గుడి ల్యాండ్ ఉంది. ఆ పక్కనే ఆనుకొని దీని గుడికి ఆనుకొని ఉన్న ఈ ల్యాండ్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు సాహసం చేయలేదు, చిన్న గుడిసేసుకుని ఉన్నారు. కానీ ఈ ఆలయం గురించి మనం పదే ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని బయటకు తీసుకొచ్చి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని చెక్కపరిచే ఈ తరుణంలో జస్ట్ కొన్ని నెలల కింద అంటే కళ్ళ ముందు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వారికి, అటు దేవాదాయ ధర్మదేశక డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరికీ ఈవెన్ జిహెచ్ఎంసీకి అందరికీ లెటర్స్ ఇచ్చాం. మనం ఇచ్చి అయ్యా ఇది కాపాడండి, ఇది మీ భూమి. ముందు ఎండోమెంట్ వారికి అడిగాం, ఇది మీ భూమి అంటే ఇది మా భూమి కాదు అన్నారు. లేదండి దీనికి సంబంధించిన ముంతకాబులు ఉన్నాయి, దీనికి సంబంధించి సిటీ సివిల్ కోర్టులో అలాగే హైకోర్టులో దీనికి సంబంధించి ఏవైతే పేపర్లు ఉన్నాయో ఇంతకుముందు జైస్వాల్ గారు అని వారి ద్వారా మనకు ఆ పేపర్స్ అందడం జరిగాయి. ఒక ప్రసార మాధ్యమం ద్వారా ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం ద్వారా జాగోరే ద్వారా చూసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకి అనేక పత్రాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ తీసుకెళ్ళి ఒక రిపోర్ట్ రాసి ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ మీ ఆధీనంలో ఉంటుంది, దీన్ని వెంటనే ప్రొటెక్ట్ చేయండి, దీని బౌండరీస్ ఫిక్స్ చేయండి, దీన్ని సర్వే చేయించండి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఎన్ని లెటర్స్ పెట్టాం మనం, జిల్లా కలెక్టరేట్ మన ప్రజావాణిలో ఇచ్చాము, ఈ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేయండి. అదంతా కాకుండా అంటే జోక్ కావచ్చు కానీ పరిస్థితి అలా ఉంది అంటే మీద ఒక నెలకి ఒక 5 లక్షలు 6 లక్షలు ఆదాయం వస్తుంది, ఎలా వదిలేశారని చెప్పండి, ఎండోమెంట్ టక్కున ఉరుకొస్తారు ఇక్కడికి. అది చాలా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు ఈ ఆలయం అంటే ఆదాయం వస్తేనే మీరు ఆలయాన్ని టచ్ చేస్తారా? ఆదాయం ఉన్న ఆలయాల్ని మీరు దానికి వస్తారా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ రోజు ఇంత ప్రాశస్త్యం ఉన్న ఈ యొక్క ఆలయం, దీని మీద అనేక అద్భుతమైన కథనాలు ఉన్నాయి. ఈవెన్ రజాకర్ టైంలో కూడా ఈ గుడిని డెమాలిష్ చేయడానికి వస్తే ప్రయత్నం చేస్తే అత్యంత పెద్ద కాలసర్పం అట దీని కాపలా కాస్తూ వారిని తరిమి కొట్టిందట. అంటే దీనికి చాలా అందుకే చూసారు కదా ఈ మాత్రమైనా మిగిలింది అంటే స్వామి వారి. అంటే ఇంతమంది ఉండి ఎన్ని కుట్రలు జరుగుతున్నప్పటికీ ఇంత దేవాలయం నడి బొడ్డులో ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా వారు కాపాడుకోవడమే, స్వామి రక్షిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే కాదు కదా, ఇది మన భక్తుల బాధ్యత. ఆయనకు అవసరం లేదు, మనకు అవసరం. ఇది డెఫినెట్ గా మనకే అవసరం. ఈ రోజు ఆలయం ఎందుకు అన్ని వేల సంవత్సరాలు ఇక్కడ నిక్షిప్తమైన ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇది మన కోసం. మనము అంటే సమాజ హితం కోసం ఏర్పడిన క్షేత్రాలే ఆలయాలు. మరి అలాంటిని మనం చేతులారా నిర్వీర్యం చేస్తున్నామే. మీరు పక్కన అన్యమతస్థుల కట్టడాలు అవి ఈ రోజు ఇలా కనపడితే విత్ ఇన్ 1 month 2 months లో మీకు ఒక పెద్ద ప్లేసెస్ వచ్చేస్తాయి. అంటే అన్య మతస్థులు వాళ్ళ ఒక కట్టడాలని మీరు చూస్తే అక్కడ వచ్చింది ఎలా వచ్చింది, స్వయంగా ఏం వెలవరు కదా, అక్కడ ఏదో వస్తాయి కదా. మరి అవన్నీ పెద్దగా అయిపోతున్నాయి. వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా ఫండింగ్ ఇస్తున్నారు, దాన్ని పెద్ద చేస్తున్నారు. ఈ రోజు ఏమంటాం మనం, అయ్యో వచ్చేస్తున్నాయి. మరి మీరెందుకు ఉన్న ఆలయాలు నిర్వీర్యం చేస్తున్నారు? హిందువులు పడుకుంటున్నారా, నిద్రావస్థలో ఉన్నారా? ఎందుకు కనీసం వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందనో ఒక కనీస అవగాహన ఎందుకు లేదు వీళ్ళకి? మనం చెప్పుకుంటున్నాం మన భాగ్యనగర్ హైదరాబాద్ పాత బస్తీ అని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ ఇన్ని ఆలయాలు ఇలా నిర్వీర్యం అయిపోతూ ఉంటే ఇక్కడున్న హిందువులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ బాధ్యత లేదా? అంటే ఏదో అయ్యో పాపం, ఏదో వాట్సాప్ లేదా మెసేజ్ వచ్చింది అనుకోండి, అయ్యో పాపం ఈ గుడి ఇలా ఉందట, అయ్యో ఏం చేస్తాం, కలికాలం అంతా పాపం.
ఏమిటి పాపం? నువ్వు కలికాలం పాపం అనుకుంటే రేపు పొద్దున ఆ పాపం నిన్ను చుట్టుకుంటుంది, నీ కుటుంబాన్ని చుట్టుకుంటుంది, నీ కుటుంబాన్ని నిన్ను ఆహుతి చేస్తుంది. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఈరోజు ఆలయాలు ఒక్కటి నిర్వీర్యం అయిపోట్లా, మన హిందువుల ఒక అస్తిత్వం నిర్వీర్యం అయిపోతుంది, నీ ఆనవాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నాయి. నువ్వు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. మిగతా వాళ్ళు శుక్రవారం వెళ్తారు, ఆదివారం వెళ్తావు, నువ్వు ఏ రోజు వెళ్తావో నీకు తెలియదు, నువ్వు ఏ రోజు పూజ చేస్తావో నీకు తెలియదు. పూజ అంటే అదేదో దండం పెట్టుకొని అయిపోయింది, దేవుడికి ఏదో మనం ఏదో ఆయనకేదో ఫేవర్ చేస్తున్నట్టు చేస్తున్నాం. కానీ ఈరోజు నీ ఆలయాలు, ఇంతటి వైభవం ఉన్న ఆలయాలు నిర్వీర్యం అయిపోతున్నాయంటే ఒక్కళ్ళకి కూడా చలనం ఎందుకు లేదు? నేను బిజీ అంటారు. నువ్వు బిజీ, అసలు నీ పుట్టుక కారణమే ఆయన కదా, నీ జీవితానికి అర్థం పరమార్థం ఆయన కదా, మరి ఆయన్ని పట్టించుకొని అంటావేంటి? ఇలాంటి చాలా చాలా జరుగుతుంది. అయితే దే డోంట్ థింక్ దేర్ ఇస్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు భగవంతుడి పట్ల. అంటే దేవాలయాన్ని చాలా చాలా దూరం చేశారండి. దూరం అయిపోయింది, దూరం చేశారు, అయిపోయింది కాదు, దూరం చేసే ప్రయత్నంలో చాలా మంది సఫలం అవుతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. మనం తెలుసుకోవాల్సినటువంటి మనం ఎందుకు సరే ఎవరో చేస్తున్న దుష్ప్రయత్నంలో మీరెందుకు మనం ఎందుకు భాగం అవ్వాలి? అసలు ఇది ఎప్పుడు మీ దగ్గరికి అసలు ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? సమస్య వచ్చినప్పుడు అంటే ఇంతకుముందు నేను బయట అడుగుతున్నప్పుడు కూడా ఈ మాత్రం కూడా ఉండింది కాదు. ఆ మేడం వచ్చి ఆ రోజు అది ఇది చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా కొంతమంది వచ్చారు, ఏదో కలర్లు వేశారు, నీట్గా చేశారని చెప్తున్నారు. అసలు మీ దగ్గరికి ఈ దేవాలయం సమస్య ఎప్పుడు వచ్చింది, వచ్చినప్పుడు దీని పరిస్థితి ఎలా ఉండింది? ఈ గుడి గురించి ఫస్ట్ మనకి ఏదైతే ఒక అన్వేషణ మొదలైందో, ఇప్పుడు అన్నవాళ్ళు దయాన్న వాళ్ళు వీళ్ళందరితో కలిసి మనం ఒక ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఒక అన్వేషణ, ఎన్నెన్ని అసలు ఈ యొక్క ప్రాచీన మహానగరంలో ఎన్నెన్ని ఆలయాలు ఉన్నాయని ఒకటి వెలికి తీస్తున్నప్పుడు అసలు మాకే స్పెల్ బౌండ్, అసలు ఏంటి ఇంత అద్భుతమైన ఆలయాలు, ఎందుకు ఇంత ఆదరణ లేదు అని. పాపం ఆయన మహారాజు గారు వస్తారు స్వామివారికి ధూపదీపం, ఆయనకి అసలు డబ్బులు రావండి, ఆయనకేం శాలరీ ఏం లేదు. ఇంతకు ముందు ఎవరో గురూజీ అని ఉండేవారు, వాళ్ళు ఏదో డబ్బులు వాళ్ళు వీళ్ళు ఇస్తే ఏదో కొద్ది డబ్బు తప్పించి వారికి కేవలం భగవంతుని మీద మమకారంతో ఆయన వచ్చి ఆ వచ్చినది ఏదో కాస్తంత అక్కడ చేస్తున్నారు, ఏదో ఈ గుడి నిలబెట్టుకోవాలి అని ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ. అనాథ రక్షకుడిని అనాథన మనం చేస్తున్నాం, ఎంత పాపం మనకి. ఈ గుడి ఈ రోజు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చుండాలు చూసారా, ఇది మనం ప్రసార మాధ్యమం ద్వారా జాగోరేలో చూపించిన తర్వాత అప్పుడు వచ్చి హుటాహుటినా వీళ్ళు వేసేసారు. అవన్నీ మాకు ప్రతిరోజు మేము ఎక్కడికి వెళ్తాం వాళ్ళు చూస్తూ ఉంటారు, మేము ఏ గుడికి వెళ్తాం, ఎక్కడ దీన్ని బయటికి పెట్టిన తర్వాత అలా. సో దీనికి ముందు ఒక ఆయన జైస్వాల్ గారు ఉండేవారు, మనం చూసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అమ్మ ఇది మేము ఇంతకుముందు ఇంత కష్టపడ్డాము, ఏదో చేసాము, కానీ మమ్మల్ని ఎవరు ఇక్కడ ఇంతకుముందు ఉన్న వాళ్ళు రానివ్వలేదు. సో ఇలా సరే ప్రతి ఆలయంలో ఉండే వివాదమే ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి నేను చూస్తోంది, హిందువులలో ఐక్యమత్యం లేకపోవడం ఒకటి. ఒకవేళ ధనార్జన వచ్చే ఆలయాలు ఉంటే నువ్వా నేనా అని ఇంతకు అదేదో ఒక ల్యాండ్ డిస్ప్యూట్గా చూస్తున్నారు, లేకపోతే ధనార్జన కేంద్రంగా చూస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే, హిందువులు ఎవరైనా ఉన్నారు అనుకోండి, నేను ఈ ఆలయం గురించి చెప్పట్లా, ఏ ఆలయమైనా కూడా అక్కడ నేను ప్రధానంగా చూస్తున్న సమస్య ఏంటంటే అదొక ధనార్జన కేంద్రం. అంటే నేను ఏమైనా షాపులు పెట్టుకోవచ్చా, రెంట్కి ఇవ్వచ్చా, మడిగిలు వేసుకోవచ్చా, దానికి ఇంత డబ్బు వస్తుంది, ఈ ఆలయాన్ని ఎలా మనం చేయి దాటించవచ్చు, ఇలాంటివన్నీ. ఎందుకంటే మీకు ఇందాక మురళీ మనోహర్ స్వామి టెంపుల్ గురించి చెప్పాను చూసారా, దానికి సంబంధించి ఆ గుడికి సంబంధించిన వాళ్ళే నిర్దాక్షిణ్యంగా ఆ ఆలయానికి సంబంధించి అన్యమతస్థులకి అప్పజెప్పి మరి ఆ గుడిని ల్యాండ్ అంతా కూడా స్వాహా చేసేసారు. కాశీబుగ్గ నుంచి మురళీ మనోహర్ స్వామి టెంపుల్ వరకు కూడా ఒక 10-13 ఎకరాలు ఉంటుంది మధ్యలో, ఒక అన్యమతస్థుడికి ఇచ్చేసి ప్లాటింగ్ చేయించుకోమని ఇచ్చారు. ఇంతకంటే అంటే ఏంటి, మనమే తీసుకెళ్ళి మనమే వాళ్ళకి ఇచ్చి తీసుకో అమ్ము, లేదా నువ్వు కబ్జా చేయని ఇస్తున్నావు, వాడికి ఇస్తున్నాము 30 రూపాయలు 50 రూపాయలు రెంట్లు. మెయిన్ ప్రైమ్ ప్లేసెస్లో ఈరోజు 50 రూపాయలు రెంటా, 100 రూపాయల 200 రూపాయల, ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదా? అండ్ మరీ ముఖ్యంగా ఆలయ ఆస్తులలో వీళ్ళు వేసే షెల్టర్లు ఏమైనా ఉంటాయి చూసారా, రెంట్లకి ఇస్తారు. వీళ్ళు చాలా మంది అన్యమతస్తులు ఉంటారు అందులో, వింటున్నారుగా కాసేపట్లో. అంటే ఇవన్నీ కూడా టోటల్ గా అన్యమతస్తులకి ఇచ్చేస్తారు వీళ్ళు. ఎవరిస్తున్నారు అంటే హిందువులే ఇస్తున్నారు. తప్పెవరిది? హిందువులేదే, వాళ్ళది కాదు. వీళ్ళే వెళ్ళి మొత్తం దారాదత్తం చేశారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా అలా ఉన్నారు, ఇలా కాచుకొని కూర్చున్నారు చాలా మంది. ఈ పక్కన మనం ఇందాక ఎంట్రన్స్ లో మనం రాగానే చూసారా, ఎవరైతే హఫీజా బేగం అని ఈ రోజు ఆ బోర్డు పెట్టారో అది కింద కోర్టు ఆర్డర్ అన్నారు. ఏ కోర్టు ఆర్డర్ ఎవరు ఇచ్చిందండి? ఈరోజు మేము TSLR తీసుకొచ్చి ఆ రిమార్క్స్ అవన్నీ చూపిస్తే కూడా అది డిస్ప్యూట్ ల్యాండ్, గోపాలకృష్ణ డిస్ప్యూట్ ల్యాండ్ అని పెట్టినప్పుడు కూడా ఆబాది అని పెట్టారు. ఇది ఇంకా అది సెటిల్ చేసుకోలేదు. ఎవరు సెటిల్ చేసుకోవాలి? డిపార్ట్మెంట్ వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్కి ఏం కావాలి?
ఆధారం కావాలి. ఆధారాలు అన్నీ కూడా ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి. మీరు తీసుకోండి, వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, ఇది మా ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తాను కదా. ఇప్పుడు మీ ఇంటికి ప్రధానంగా అధికారుల నుంచి విన్నది ఏంటంటే అనేక డిపార్ట్మెంట్లలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు ఇవిడ మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని బలి చేద్దాం అనుకుంటుందని ఒక ఆలోచన వీళ్ళందరికీ. బలి అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఆ పక్కన ఎవడు తనకి పెద్ద నేర చరిత్ర ఉంది, ఒక 10 మర్డర్లో 15 మర్డర్లో చేస్తున్నాడు, ఆ పక్కన కబ్జా చేస్తున్నాడు. తను మాకు చెప్పింది, మేము విన్నది, మాకు చెప్పింది, గుడిలో కూర్చొని మాట్లాడుతున్నా, మీకు ప్రతిదీ నిజం. మాకు చెప్పింది ఏంటంటే ఎందుకు మాకు ఎందుకు ఈ పేచీలు అంటే, పేచీ ఏంటి, అధికారులు పాత బస్తీ అని చెప్పబడుతున్న మన భాగ్యనగరంలో ఉన్న ఈ ప్రాశస్త్య నగరం గురించి మాట్లాడితే భయం. ఎందుకు అంటే మనకి ఎందుకు వాళ్ళతో అన్యమతస్తులకు మనకి ఎందుకు, ఈ అన్యమతస్తులతో ఎందుకు అంటే ఇది ఒక ప్రశ్న. మరో ప్రశ్న ఉంటుంది మీకు, ఇది కమ్యూనల్, ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఏం మాట్లాడుతున్నారండి అని అడుగుతా. ప్రతి దగ్గర ఇదే ప్రశ్న అన్నది. కమ్యూనల్ ఏంటి, సెన్సిటివ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఈ చుట్టూ ఉండే జనాలతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మీకు మమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేదు, మమ్మల్ని ఎవరు ఏం ఆంక్షలు పెట్టలేదు, అదైతే వాస్తవం. మేము వచ్చినా మాకు ఎప్పుడు మేమే ఇబ్బందులు ఏం ఫేస్ అవ్వలేదు, మమ్మల్ని ఎవరు ఏం అనలేదు. ఇక్కడే కాదు, మేము వెళ్ళిన 21 ఆలయాల్లో కూడా మమ్మల్ని ఎవరు ఏం మాట్లాడలేదు. సో కానీ అక్కడ ఉన్న మిగతా శాఖల వాళ్ళు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యో మనం అన్ని మతస్థులతో అని అంటే నేను ఒకటే నాకు నేను అది అంటే ఈ బూచిని చూపిస్తున్నారు ఎందుకు, ప్రతి మారు అన్య మతస్థులు అని ఒక బూచిని ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళెవరికి ఇప్పుడు వాళ్ళ కట్టడాల్లో ఎవరు వెళ్ళట్లేదు, వాళ్ళ మందిరాలు వాళ్ళ పవిత్ర కార్యాలు ఏవో లేదు, వాటికి జోలికి మీరు వెళ్ళట్లేదు. ఈ బౌండరీస్ లో ఉన్నటువంటి దేవాలయం బాగుండాలి, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి జాగా అది కాబట్టి అది మాకు కావాలి. ఇది గుడి ల్యాండ్, ఒక ఎంక్రోచర్ ఒక సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావు, ఎవరిని? ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేసినట్టు ప్రభుత్వం ఛాలెంజ్ చేసినట్టు కాదా? హీఈస్ క్వశ్చనింగ్ ఎండోమెంట్, హీఈస్ క్వశ్చనింగ్ జిహెచ్ఎంసీ, హీఈస్ క్వశ్చనింగ్ రెవెన్యూ, హీఈస్ క్వశ్చనింగ్ పోలీస్. 4 శాఖల్ని ఒక ఎంక్రోచర్ క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావు మమ్మల్ని, మేము ఇక్కడ యథేచ్ఛగా మేము కట్టుకుంటున్నాము, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేమి చేయలేని గేలి చేస్తున్నాడు, ఎగతాలు చేస్తున్నాడు. అండ్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కళ్ళప్ప చెప్పుకొని వాడు గేలి చేస్తున్నా, వాడు వెక్కిరిస్తున్నా, వాడు అవహేళన చేస్తున్న సిస్టమ్ని కళ్ళప్ప చెప్పుకొని చెవులతో భారుగా వింటూ కూర్చున్నారు. ప్రభుత్వం మీద ఇంకా ప్రజలకు ఎలా నమ్మకం వస్తుంది? పాత బస్తీ భాగ్యనగరంలో ప్రభుత్వం లేదు, ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే కళ్ళ ముందు మనం చూస్తున్న నిదర్శనం అది. సరే, ఈ డిస్ప్యూట్ ఎవరిది? అటు రెవెన్యూ, ఎండోమెంట్, మరి వీళ్ళు చూసుకుంటారు. ఆ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది వీళ్ళదా వాళ్ళదా వాళ్ళు చూసుకుంటారు. ఈ 2 ప్రభుత్వ భూములే. ఒకవేళ ఎండోమెంట్ అన్న ప్రభుత్వందే, రెవెన్యూ అన్నా కూడా రెగ్యులర్ ప్రభుత్వానిదే. మరి అలాంటి ప్రభుత్వ భూమిలో ఒక కబ్జాదారుడు యథేచ్ఛగా బిల్డింగ్ ఎలా కడుతున్నాడు అంటే ఎవరైనా కట్టేయచ్చా? ఈ రకంగా చేస్తే మరి ప్రజలందరూ ఎక్కడైనా కట్టేసుకుంటారు. మరి ప్రభుత్వ ల్యాండ్ల్లో యథేచ్ఛగా మరి హిందువులు కట్టుకోవచ్చా ఇల్లు అలాగా? బేసిక్గా ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అంటున్నారా, ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారా, లేకపోతే మాకు సంబంధం లేదు ఇది ఒక దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ అంటున్నారా? మేము క్లెయిమ్ చేస్తోంది, మేము అడుగుతోంది, మాకున్న ఆధారాలన్నీ కూడా డిపార్ట్మెంట్ ముందు పెట్టి అయ్యా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఈ ఆలయము ధర్మాదాయ శాఖ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవాలయ భూములన్నీ కూడా పరిరక్షించడానికి ఒక శాఖ పెట్టారు. దాన్ని గౌరవిస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు కాబట్టి అయ్యా ఇది మీ దేవాదాయ శాఖ భూమి, దీన్ని రక్షించండి, ఎంక్రోచ్ అవుతోంది. వాడు రేపొద్దున అక్కడ ఎంక్రోచ్ చేస్తాడు, రేపొద్దున ఇంకొకరికి వస్తాడు, లోపలికి వచ్చేస్తాడు, ఇంకా ఏకంగా మందిరమే మనకు ఉండదు. ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే మనం చెప్పగా కాదండి, సర్వే రావాలి. సర్వే ఇప్పటివరకు రాలేదండి. వాళ్ళు లెటర్లు రాస్తారు, సర్వే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము, తహసీల్దార్తో మాట్లాడితే సర్వే వాళ్ళు ఏమంటారు, ఎండోమెంట్స్ శాఖ వాళ్ళు రావట్లేదండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చెప్పేసామండి ఇది ఆట అయిపోయింది, ఆట అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఉంది కాబట్టి, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని మీకు కళ్ళగట్టుడు కనపడుతోంది. మేము తిరుగుతున్నాం, గుళ్ళో కూర్చొని ప్రతి నిజం మీకు చెప్తున్నాను కదా. ఇలా వెళ్తూ ఉంటే ఫుట్బాల్ ఆడతాం కదా, ఇక్కడ నుంచి కొడితే అటు వెళ్తుంది, అటు నుంచి కొడుతుంది, అలా తిరుగుతున్నాం. మమ్మల్ని ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నారు. ఎందుకు? వ్యవస్థని రెస్పెక్ట్ చేసినందుకు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆడుకోండి, పర్వాలేదు. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో సంబంధం లేదు, ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ మా ల్యాండా కాదా అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు.
అంతేనా? వాళ్ళ ల్యాండే, వాళ్ళ ల్యాండే, కానీ వాళ్ళైతే మా ల్యాండ్ అని చెప్పి వచ్చి సర్వే చేసి వాళ్ళని తీసేయండి అదంతా ముందుకు రావట్లేదు కదా. ఒకటే చెప్తున్నామండి, చట్టపరంగా లీగల్గా ప్రభుత్వాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ దీక్షలు చేశాము, పనిచేస్తున్నాము, 41 రోజులు టైం ఇస్తాము, ఇవ్వకపోతే లీగల్గా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము. ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ వారికి కూడా అది రివోక్ చేయండి అని పర్మిషన్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. పర్మిషన్ ఉందా రివోక్ చేయ? ఎస్ మీకు ఇందాక చూపించాను కదా, జిహెచ్ఎంసీ కూడా వారికి కూడా రివోక్ చేయమని పర్మిషన్ ఉంది. మరి వాడు ఎంత యథేచ్ఛగా వాడు ఎందుకు కడుతున్నాడు? వాడికి ఏంట ధైర్యం? వాడికి ఎందుకు ఆ ధైర్యము? ఎవరిచ్చారు ఈ ధైర్యము? ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ధైర్యము? అంటే యథేచ్ఛగా ఓల్డ్ సిటీలో ఏదైనా చేసేయచ్చా? ఇది మెసేజ్, ఈ రోజు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ఓల్డ్ సిటీలో చట్టం లేదు. భారతదేశం అంతా ఒక చట్టం అయితే ఓల్డ్ సిటీలో చట్టం లేదు. భారతదేశం అంతా ఒక చట్టం అయితే ఓల్డ్ సిటీలో చట్టాలు లేవు. చట్టాలు అప్లై అవ్వవు. చట్టాన్ని ఎవరు అనుసరించారు? చట్టానికి ఎవరు భయపడరు? చట్టాన్ని గురించి ఎవరు మాట్లాడరు? చట్టాన్ని ధిక్కరిస్తారు అన్న దానికి నిదర్శనాలు మీకు కోకొల్లలుగా మేము చూపిస్తాం. ఇక్కడ లేదు ప్రభుత్వం. ఇక్కడ ఎవరిది ప్రభుత్వం? ఇక్కడ ప్రభుత్వం ఎవరిది? ఈ ఓల్డ్ సిటీని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇక్కడ ఎవరిది ప్రభుత్వం? మాకు కూడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు స్పందన లేదు? ఏంటి అంటే వాడు చంపేస్తా. ఎవడు చంపుతాడండి? కాదు, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ టెంపుల్ గురించి తిరుగుతున్నారు? గత సంవత్సరం నుంచి. మీకు ఎటువంటి బెదిరింపులు వచ్చాయి? బెదిరింపుల గురించి నేను ఎప్పుడు బాధపడలేదు. బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడితే మీరు ఇక్కడ ఉండరు. కానీ నార్మల్ గా ఎటువంటి బెదిరింపులు వచ్చాయి? డైరెక్ట్ గా ఎవరైతే ఏం కాల్ చేయలేదు, బట్ ఒక ఫీలర్స్ వదులుతుంటారు కదా, ఇక్కడ వాడు మర్డర్ చేస్తున్నాడు అంట కదా. నేను అన్నా, అంటే మర్డర్ చేస్తున్న వాడికి భయపడి ఉండాలా? అంటే మన లా అండ్ ఆర్డర్ అంత వీక్ గా ఉందా? అంటే మీరు ప్రజలు వాడెవడో చంపేస్తాడట అని వినిపించేంత వరకు అంత క్షీణించిపోయిందా మన లా అండ్ ఆర్డర్? అయితే ఇక్కడ మధ్యలో ఒకటి మీరు 41 days క్యాంపెయిన్ అని చెప్పేసి చెప్పారు. అండ్ నిన్న నేను కూడా అదే చూశాను మీ స్టేటస్లో. ఈ 41 days అసలు ఏం చేయబోతున్నారు? 41 రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేసామండి. ఈరోజు చట్టపరంగా ఏమేం చేయాలో రిప్రజెంటేషన్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాం. ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇవన్నీ కూడా ప్రజలు చైతన్యపరుస్తూ డిపార్ట్మెంట్కి కూడా చెప్పుకుంటూనే వచ్చాం. ఎన్ని చేసినా రిప్రజెంటేషన్ ఇచ్చాం, చలనం లేదు. ఆఖరికి ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటారు కదా, అలాగా ఈరోజు ఈ ఆలయం తప్పకుండా కాపాడబడాలి. అక్రమంగా ఈ యొక్క ఎంక్రోచర్స్ నుంచి దీన్ని కాపాడాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. 41 రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణము. అనేక గ్రూపుల్లో, వేల గ్రూపులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరికీ కూడా, మన తెలుగు వాళ్ళకి లేదా మిగతా వాళ్ళకి కూడా ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మనము అప్రోచ్ అయ్యి సంకల్పం చెప్పుకొని ఈ యొక్క ఆలయము ఈ యొక్క ఎంక్రోచర్స్ నుంచి బయటపడాలని ఒక సంకల్పంతో పారాయణం చేయండి అంటున్నాం. ఇది కాకుండా పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాచీన నగరంలో ప్రతి హిందూ గడప వెళ్తున్నాం. ప్రతి హిందూని అర్థిస్తున్నారు. నార్మల్ గా ఈ పాత బస్తీ అని చెప్పే ఈ ప్రాచీన నగరంలో ఎంతమంది హిందూ కుటుంబాలు ఉన్నాయంటారు? అంటే మీరు తిరుగుతున్నారు కదా బాగా. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి 2.5 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు 2.5 లక్షల? 2 లక్షల మంది జనాల? లేదు, కుటుంబాలు ఉన్నాయి. 2.5 lakh పాపులేషన్ వరకు కూడా మనకి ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఏమంటా ఉంటారండి? మామూలుగా మీరు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా గౌరవం అండి. ఈ గుడి ఎక్కడుంది అని అడుగుతారు ఫస్ట్. వాళ్ళ గడప వెళ్ళి లిటరల్గా బొట్టు పెట్టి, అమ్మ మీరు ఇంట్లో దేవుడికి పూజ చేస్తారు కదా అంటే పూజ చేస్తాం. ఏం చేయమంటారు అంటే మీరు చేసుకుని మీ కుటుంబంతో పాటు స్వామివారి ఆలయం ఈరోజు అంటే మనకి కష్టం ఉంటే స్వామివారి కోసం మనం మొక్కుతాం. ఈరోజు ఈ స్వామివారి ఆలయానికి కష్టం వచ్చింది, విడిపించాలి ఎంక్రోచర్ దగ్గర నుంచి అని మొక్కండి అని అడుగుతున్నాం. ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేంటి కొత్త నినాదంతో వెళ్తున్నారు అని. మేము అన్నాం. అందరూ కూడా ఆ రియాక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఎప్పుడు ఎవరు అడగలేదు, ఇలాంటి క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఇంతవరకు. నేను అన్నా, ఇలాగా వెళ్ళినా కూడా గడప వెళ్ళి ఇగో మన స్వామివారి ఆలయానికి ఇప్పుడు ఇలాంటి కష్టం అక్కడ ఉన్నది, మనం ఆ ఎంక్రోచర్ నుంచి తొలగించాలని దేవుడికి ప్రార్థించండి, మన అధికారులకు సద్బుద్ధి ఇమ్మనని ప్రార్థించండి, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రార్థించండి, దీనికి విమోచన కలగాలని ప్రార్థించండి అని అడుగుతున్నాను. ఎవరైనా ఈ టెంపుల్ చూసారట ఎప్పుడైనా మీరు వెళ్తున్నటువంటి దీంట్లో? కొంతమంది ఎక్కడుందని అడుగుతున్నారు, మేము వెళ్తామంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందులో డెఫినెట్గా ఒక 10% అయినా ఖచ్చితంగా వచ్చే ఆలోచన వారికి ఉంది. వారు ప్రయత్నం చేస్తా అంటున్నారు, వస్తా అంటున్నారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, బట్ 10% ఖచ్చితంగా ఒక చలనం ఉంది వాళ్ళకి. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, బాగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఎందుకంటే దరిదాపు ప్రాంతాల్లోకి వెళ్తున్నాం కదా,
వాళ్ళైతే ఖచ్చితంగా మేము ఆలయానికి వస్తాము, మేము కూడా గుడికి వస్తాము అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్లో మేబీ వీఆర్ కనెక్టింగ్, వీ హ్యావ్ టు కనెక్ట్, మళ్ళీ జనాన్ని ఆలయానికి ఆ కనెక్ట్ చేయాలని ఒక ఆలోచన, మళ్ళీ మనం దగ్గర చేయాలి, ఆలయము మనము మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, ఒక ఇమోషనల్ కనెక్ట్ రావాలి ఆలయంతో, ఆ ఫీల్ రావాలి, ఇది మనది అని ఎప్పుడైతే ఆ ఫీల్ వస్తుందో నాకు తెలిసి ఇంకా ఏ ఆలయం నిర్వీర్యం అవ్వదు. అండ్ మీరు మోరోవర్ ఎందుకు ఈ పాత బస్సులో ఉన్నటువంటి టెంపుల్స్ని పట్టుకున్నారు? అండి ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి చరిత్రని కప్పిపుచ్చేశారు పూర్తిగా కూడా. చరిత్ర గురించి మీరు చూస్తూ ఉంటే చరిత్ర ఎంత గొప్పది, ఇది ఒక తపోభూమి, ఎంతో మంది మహర్షులు సాధువులు ఎంతో మంది ఇక్కడ సత్సంగాలు చేశారు, ఎంతో మంది తపస్సు చేశారు, స్వయంగా భగవంతుని మెప్పించి భూలోకానికి ఈ ప్రాంతానికి రప్పించారు. ఇక్కడ స్వామిగా వెలిశాడు. తపన పడుతున్నామంటే మనం ఉన్న క్షేత్రము హైదరాబాద్లో ఇప్పుడు చూడండి, భక్తులు చాలా మంది కూడా దేశమంతా వెళ్తుంటారు, కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, ద్వారక వెళ్తారు, పూరి వెళ్తారు, ఇలా అనేక క్షేత్రాలు వెళ్తుంటారు భగవంతుడు ఉన్నాడని దర్శించుకోవడానికే కదా. వాటితో పాటు ఈరోజు మనకి లేని అవగాహన వల్ల ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా అనేక దివ్యమైన ఆలయాలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ మీరు చూస్తే లోపల మీకు ఇంకా మేము చూపిస్తాం అసలు చాలా ఆలయాలు. మీరు అంటారు ఇంత మనోహరంగా ఉన్నాయి కానీ ఎంత నిర్వీర్యమైపోయాయి ఏంటండి ఈ పరిస్థితి అంటారు మీరే, మీకు బాధేస్తుంది. ఇలాంటి ఆలయాలు ఇంత ఒకటి కాదు రెండు కాదు వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాలు ఇలా ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నాయి? నేను ఒకటే అంటానండి, ఇస్లామిక్ నేషన్స్ కంబోడియా, ఇండోనేషియా ఇలాంటి ఇస్లామిక్ నేషన్స్లో ఒక హెరిటేజ్ స్ట్రక్చర్స్గా, వాటికి హెరిటేజ్ సైట్స్గా వాళ్ళు చాలా పరిరక్షిస్తున్నారు. మన దగ్గర ఉన్నవన్నీ కూడా హెరిటేజ్ సైట్సే. ఇవన్నీ మన చరిత్ర చెప్తోంది, మన కల్చర్ చెప్తోంది, ఎంత అద్భుతంగా ఉండింది అప్పట్లో అనేది చెప్తోంది. మరి ఇది ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వం? ఎందుకు వీళ్ళకి పట్టదు? ఇది మన గర్వంగా మనం చెప్పుకునే చరిత్ర కదా. మరి మన చరిత్ర ఆనవాలు లేకుండా చేసే దుర్బుద్ధి ఎవరికి ఉంది? ఇలాంటి సాహసం ఎందుకు చేస్తున్నారు? అన్నిటికీ మించి ఇందాక నేను మీతో అన్నట్టుగా అనేక ఆలయాలు స్వామి ఎందుకు వెలిశారు, ఎలా వెలిశారనే కథనాలు ఉన్నాయి. ఇదే ఎండోమెంట్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రింట్ అయిన కథనాలు ఉన్నాయి. వారి ఆలయాలకు సంబంధించి ఒక మ్యాగజైన్లో అనేక ఆలయాలు మనం చేస్తున్న వాటిల్లో కొన్ని ఆలయాల గురించి కూడా చరిత్ర ఉండింది. మరి ఇలా ఇంత చరిత్ర ఉన్నది సాక్షాత్ ఇప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు మన గోపాలకృష్ణ ఆలయం చూస్తున్నాం, మురళీ మనోహరుడు ఉన్నారు, తర్వాత వేణుగోపాల స్వామి క్షేత్రాలు ఉన్నాయి, తర్వాత చెన్నకేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి స్వయంగా మన తిరుమల వెళ్తాం కదా, సాక్షాత్తు ఆ స్వామి కూడా వెలిసిన క్షేత్రాలు పాతబస్తీలో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలు ఉన్నాయి, కోకొలలుగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అంటే ఇది ఒక తపోభూమి అంటాం మేము అండం కాదు, చరిత్ర చెప్తోంది. ఆ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా నోరు నొక్కేశారు, తెలియనివ్వట్లేదు, చెప్పనివ్వటం లేదు. ఆ చెప్పే ప్రయత్నమే మేము చేస్తున్నాం ఈరోజు. ఎందుకు చేస్తున్నారు అంటే ఈరోజు ఇవన్నీ ఒక అద్భుతమైన ఎనర్జీ సెంటర్స్. మనం ఎందుకు వెళ్తామండి ఆలయాలకి? పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్తాం మనం, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అంటాం, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుంది, రామేశ్వరంకి వెళ్తే పుణ్యం వస్తుంది, లేకపోతే దేశ నలుదిక్కులా కూడా అనేక క్షేత్రాలకు వెళ్తే మనకు పుణ్యం వస్తుంది అంటున్నారు కదా. మరి పుణ్యం కోసం భారతదేశం అంతా వెళ్తున్నారు, వెళ్ళండి కాదనటం లేదు. కానీ మన స్వక్షేత్రంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుంటుంది కూడా సాక్షాత్తు శ్రీ గోపాలకృష్ణ స్వామి క్షేత్రం. ఇది 2000 సంవత్సరాల నాటి ఈ క్షేత్రము, దివ్యమైన క్షేత్రం ఎలా ఉండాలి, స్వామివారు ఎంత దివ్యంగా వెలిగిపోతూ ఉండాలి, ఆయనకి ఎంత సేవలు జరగాలి, ఎంతమంది భక్తులు రావాలి, ఎంత అద్భుతమైన వేదమంత్రాలు వినిపించాలి, ఎంత అద్భుతమైన విష్ణు సహస్రనామాలు మనకు వినపడాలి, స్వామివారి స్తోత్రాలు మనకు వినపడాలి. ఏం వినపడుతోందా? మనవి తప్ప అన్ని వినపడుతున్నాయి. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇది ఎవరి తప్పు? మన ఒక స్వామి వారి నామస్మరణ ఎందుకు వినిపించటం లేదు? ఎందుకు అద్భుతమైన సుప్రభాతం వినిపించుకోవట్లేదు? మనం పొద్దున్నే తెల్లారగట్ల సుప్రభాతం వచ్చేది స్వామివారిది, కౌసల్య సుప్రజారామ అని ఎక్కడండి, ఎక్కడ వింటున్నాం? ఎగ్జాక్ట్ గా అండి, మీరు దాదాపుగా సంవత్సరం నుంచి ఈ దేవాలయం పైన కృషి చేస్తున్నారు. మీరు రాకముందుకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం తర్వాత ఎటువంటి పురోగతి వచ్చింది ఈ విషయంలో? ఒక్కటండి, ఫస్ట్ ఈ ఆలయం కనీసం ఇప్పుడు ఇది ఉంది అని తెలిసే ప్రయత్నం ప్రజానికానికి చేస్తున్నాం, బయట బాహ్య ప్రపంచానికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చాలా మంది దగ్గరున్న వాళ్ళు ఈ గుడిని వచ్చి సందర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా కూడా అసలు ఆలయ ఆనవాళ్ళు కూడా మనకు ఉండేవి కాదు. కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ కాస్తంత సున్నం వేయించడం ఇవంతా. కానీ సరిపోదు అంటాను నేను, సరిపోదు. ఇప్పుడు ఏం జరుగుతుందో మేము వచ్చాక ఏదో జరిగిపోతుంది అని అనటంలా, ఇది సరిపోదు. మీకేం కావాలి? ఇది అద్భుతమైన క్షేత్రంగా ఉండాలి. ఎవరు చేయాలి?
ఇది భక్తులు పూనుకోవాలి. నేను అదే అంటున్నాను, ఈ రోజు భక్తులు పూనుకుంటేనే ప్రభుత్వాలు కదులుతాయి, అధికారులు కదులుతారు. భక్తులు రావాలి అంటాను. ఈ రోజు చైతన్యం రావాల్సింది అధికారుల్లోనో ప్రభుత్వాలో కాదు. ప్రభుత్వాలైనా అధికారులైనా ప్రజల ఒక అభిమతానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఎప్పుడైతే అధిక శాతం ఉన్న ప్రజలు నాకు ఇది కావాలి అంటారో అదే ప్రజాస్వామ్యం కూడా కట్టుబడి ఉంటుంది. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వాలు ఎప్పుడు వింటాయి? ప్రజలకు ఏది కావాలో అది జరుగుతాయి. మరి అధిక శాతంలో ఉన్న హిందువులు ఈ రోజు ఏం కోరుకుంటున్నారు? ఏమీ కోరుకోవటం లేదు. అసలు ఆలయం అయితే వాళ్ళ దృష్టిలోనే లేదు. ఉచిత బస్సులు కోరుకుంటున్నారు. ఇవి సరిపోదండి. ఈ రోజు ఆలయం, ఒకప్పుడు అదే అంటున్నాను, ఆలయం బాగుంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం మీరు తీసుకుంటే ఈరోజు స్టేట్ జీడిపిలో టెంపుల్ టూరిజం వల్ల వాళ్ళు దోహదపడుతుంది ఎంత పర్సంటేజ్ మీరు చూడండి. ఈరోజు అక్కడ మొన్న జరిగిన మన ప్రయాగ్రాజ్లో జరిగిన అద్భుతమైన మనం ఒక సమ్మేళనం చూసాం, ఒక స్పిరిచువల్ హెరిటేజ్ మనం చూసాం. ఈరోజు కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన ప్రయాగ్రాజ్లో జరిగిన ఇవన్నీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక కేవలం టెంపుల్ టూరిజం వల్ల మనం టూరిస్ట్ ప్లేస్గా చూడటం లేదు. కానీ నేను అది కూడా చెప్తున్నాను, ఈరోజు దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ వేర్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రము ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది అంటే అది టెంపుల్ టూరిజం ద్వారా. అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, ఒక సోషల్ ఇంక్లూజన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, కులాలకు అన్నిటి అతీతంగా ఇక్కడ ఏ కులము కాదు, ఏది కాదు. మనం చూసాం, కోట్ల మంది, 66 కోట్ల మంది ఈరోజు వచ్చారు అంటే భక్తితో, శ్రద్ధతో వచ్చారు. ఇదే శ్రద్ధ, భక్తి ఇలాంటి పురాతన ఆలయాలు నిర్వీర్యమైపోతే ఎందుకు చూపించటం లేదు మనము? ఎందుకు కోరుకోవటం లేదు మనము? ఇది ఒక సోషల్ ఇంక్లూజన్కి చాలా దోహదపడుతుంది. ఈరోజు ఒక హిందూ సొసైటీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలాంటి ఆలయాలు అలా కేంద్రంగా పనిచేసే ఒకరోజు. సో ఆ సోషల్ ఇంక్లూషన్ కోసం కావచ్చు, ఇది నిజంగా మెరుగుపడితే చుట్టుపక్కల ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఈరోజు? ఇప్పుడు ప్రజలు ముందుకు రావాలి అంటున్నారు, భక్తులు ముందుకు రావాలి అంటున్నారు ఒకటి. రెండవది, ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది మీకు? ఏదైనా అడ్వాన్స్డ్ ఏమైనా అయిందా? పురోగతి ఏమైనా? మమ్మల్ని తిప్పించడం తప్ప వాళ్ళ నుంచి మాకు ఏది రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు. మీ దగ్గర మాత్రం ప్రతి ప్రూఫ్ ఉంది. ఖచ్చితంగా అన్ని ఇచ్చాం కదా. ఈ రోజు అక్కడ దీక్ష చేసినప్పుడు కూడా ప్రతి పత్రం తీసుకెళ్తున్నాం. ఏంటి, ఒక క్వశ్చన్ అడుగుతాను, అన్య మతస్థులకు సంబంధించి ఓవర్ నైట్ వెలుస్తాయండి, దానికి అధికారులు, ప్రభుత్వం స్పందించమంటే వాళ్ళని ఎవ్వరూ కదపరు అక్కడి నుంచి. అవి చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, చాలా సంతోషం, వెళ్ళనివ్వండి. కానీ ఇంత పురాతనమైన చరిత్ర ఉంది, దీనికి సంబంధించి ఏవో పత్రాలు ఉన్నాయి, ముంతకాబులు ఉన్నాయి, దీని మీద అప్పట్లోనే కోర్టు కేసులు వేస్తే అవి డిస్మిస్ చేసి ఇది ఆలయ భూమి అని చెప్పిన ఆధారాలు కూడా ఉన్నాయని తీసుకెళ్లి వారి ముందు పెడితే ఇంకా ఆధారం అడుగుతారండి. ఆధారం లేని వాటికేమో గమ్మున కూర్చొని అవి చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, సంతోషం. కానీ ఇక్కడ ఆధారాలు అన్నీ ఉన్నాయి, మన ఆలయాలు నిర్వీర్యం అయిపోతున్నాయి అని కూడా పదే పదే వేడుకుంటున్నా కూడా వీళ్ళకి మనసు ఎందుకు కరగట్లేదు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మీరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు ఇంతకుముందు, భక్తులకి. సో వాళ్ళు ముందుకు రావాలి అనుకుంటే ఏం చేయొచ్చు? భక్తులు రావాలి, వాలంటీర్గా వాళ్ళు రావాలి. నేను ఒకటే అంటాను, ఈరోజు మీరు కూడా ఈ యొక్క ఎంక్రోచర్స్ నుంచి విముక్తి పొందాలి అని మీరు ఖచ్చితంగా మీ ఇళ్లల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, సంకల్పం చెప్పుకోండి. క్షేత్రం ఉందో, ప్రాచీన గోపాలకృష్ణ క్షేత్రము ఏదైతే మిస్రీగంజ్ గాజీబండలో ఉందో, ఓల్డ్ సిటీలో ఉందో, దీన్ని తప్పకుండా ఎంక్రోచర్స్ చేతి నుంచి విడిపించు తండ్రి అని మీరు అందరూ వేడుకోండి, పారాయణం చేయండి. చేసి మీరు అందరూ కూడా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రిఫ్లెక్షన్ ఛానల్లో మీ బైట్స్ పెట్టండి, మీ వాయిసెస్ ఇవ్వండి, మీరు రికార్డ్ చేసి పంపించండి. మీరు ట్విట్టర్లో అటు సీఎంఓకి, పిఎంఓకి, ప్రతి ఒక్కరికి ఈ ఆలయానికి సంబంధించి ఎవరైతే హిందూ ధర్మాన్ని మేము కాపాడే వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ ట్యాగ్ చేయండి. వాళ్ళందరినీ కూడా ఈ గుడికి రమ్మనండి. మేబీ అలా వస్తేనేమో చలనం వస్తుందేమో. ఎందుకంటే వీ వాంట్ మియర్ యాక్షన్. సో లెట్ us, ఇంతమంది పబ్లిక్ కూడా ఎంతమంది వస్తే వాళ్ళు ట్వీట్ చేయమనండి, పిఎంఓకి చేయమనండి, సీఎంఓకి చేయమనండి, లేకపోతే హిందూ మేము పరిరక్షకులం అని చెప్పుకుంటున్న సంస్థలకు చేయమనండి, వ్యక్తులకు చేయమనండి. వాళ్ళందరినీ కూడా ఈ గుడికి రమ్మని చెప్పమనండి. దట్స్ వాట్. ఈ ప్రెషర్, ఈ సోషల్ ప్రెషర్ మీరందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్ని, సోషల్ మీడియా టూల్స్ని ఎఫెక్టివ్గా వాడండి. అటు ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. ఇప్పటికైనా ప్రాక్టికల్గా వాట్సాప్ వారియర్స్గా కాకుండా గ్రౌండ్ మీదకి వద్దాం. హిందుత్వం అని చెప్తే సరిపోదు, మనమంతా వచ్చి మన స్వామి వారికి ఒక పుష్పం వేద్దాం, ఒక అభిషేకం చేయిద్దాం, ఒక పూజ చేయిద్దాం, ఒక హోమం చేయిద్దాం.
అన్నదానం చేయిద్దాం, ఏదో ఒకటి చేద్దాం స్వామివారికి వచ్చి. మన వంతు ఏదైనా చేయొచ్చు, గుడిని శుభ్రం చేద్దాం, ఏదైనా చేయొచ్చు. ఐ థింక్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 41 days ఒక సోషల్ క్యాంపెయిన్ మీరు స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అండ్ వాళ్ళందరి బాధ్యత కూడా రావడం. అండ్ వన్ మోర్ థింగ్ మీరు చెప్తున్నారు, అంటే హిందువులకు సంబంధించి మనకి ఏంటంటే ఎంతసేపు సోషల్ మీడియా వారియర్సే చాలా మంది ఉన్నారండి మనకి. ఓపెన్ గా చెప్పాలి అంటే గ్రౌండ్ లోకి రమ్మంటే ఎంతమంది రావడమో కానీ ఫేస్బుక్ లో పోస్టులు షేర్లు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీరు కూడా అంతకు మించిన పని కూడా చెప్పట్లేదు. నిజంగా మీరు అందరూ ఆలోచించారప్ప, వీళ్ళు ఆవిడ నిజంగా మీరు వచ్చేయండి గుడి దగ్గరికి, మనం ఏదో చేద్దాం అనట్లేదు. మీ చేతిలో ఉన్న మొబైల్ నుంచి ఒక ట్వీట్ చేయండి, ఒక పోస్ట్ పెట్టండి, ఒక వీడియో బయట ఇవ్వండి అంటున్నారు. ఖచ్చితంగా సోషల్ ప్రెజర్ మనం చేయొచ్చు, ఆ రకంగా కూడా ఆ ప్రయత్నం చేయండి. అండ్ టెంపుల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ 41 days అయిపోద్ది. 41 days వరకు ఎంతో కొంత ప్రెజర్ చేస్తారు. అండ్ మీరు తిరుగుతున్నారు, చాలామంది కుటుంబాలను కలుస్తున్నారు ప్రత్యక్షంగా. అండ్ ఆటోమేటిక్గా పరోక్షంగా కూడా చాలా కాల్స్ వస్తున్నాయి మీకు, మాట్లాడుతున్నారు. 41 రోజులు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? 41 రోజుల్లో తప్పకుండా కేవలం హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే కాదు, తెలుగు రాష్ట్రాలు, భారతదేశము, ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళు, భారతీయులు అందరూ కూడా ఈ క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున ఉద్రిక్తం చేయబోతున్నాం. అది ఆ ఉద్రిక్త స్థాయి ఏ స్థాయి అని తెలుసుకోవాలంటే వాళ్ళు వీక్షించి చూడాల్సిందే. ఖచ్చితంగా చూడండి. అండ్ దానికి చూడొద్దు అంటున్నాను నేను, అంత ఉద్రిక్త స్థాయిలో చూడొద్దు అంటున్నాను నేను, అంతలోపు అయితే ఉత్తమం అవ్వాలి అంటున్నాను. ఎందుకంటే పక్కన ఒక ఎంక్రోచర్ వాడు మీ సిస్టమ్ ని, మన గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము ఈ రోజు లా అబైడింగ్ సిటిజన్ గా మేము అదే అర్థిస్తున్నాం ఏంటంటే వాడు ఎంత అన్లాఫుల్ గా వాడు చేస్తుంటే మీరు ఎందుకు కళ్ళప్ప చెప్పుకొని చూస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం తప్ప. ఈరోజు వాళ్ళు అది గనక జరిగితే సో మిగతావి ఏమేమి చేయొచ్చు, ఎవరెవరు ఏమేమి చేయొచ్చు చెప్పండి. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించవచ్చు? ఎంక్రోచర్సా? అంటే మీరు ఎంక్రోచర్స్ ఆక్రమించవచ్చు అని స్వాగతిస్తున్నారా? మేము ఈరోజు దాని గురించి ఫైట్ చేస్తున్నాం. వీఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్, వీఆర్ ఆస్కింగ్ గవర్నమెంట్ టు ఇలాంటివి వాటి మీద మీరు ఉక్కుపాదం పెట్టాలి అని అడుగుతున్నాం. పెట్టము అంటే వాళ్ళు పెట్టేటట్టు చేస్తాం. ఖచ్చితంగా చేయండి. అండ్ ముఖ్యంగా దేవాలయానికి సంబంధించి రిఫ్లెక్షన్ కూడా మీతో ఖచ్చితంగా కలిసి నడుస్తుంది. ఈ విషయంలో ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మనం కూడా పాత బస్తీలో కావచ్చు, మన రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక దేవాలయాల్లో, ఇటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రతి నెల కూడా సుదర్శన యాగాలు చేశాం. అండ్ చెప్తున్నాను, అతి త్వరలో మనం ఈ దేవాలయం కేంద్రంగా ఒక సుదర్శన యాగం చేద్దాం. అది మా సంకల్పం కూడా. అద్భుతం, అది మా సంకల్పం కూడా. సుదర్శన యాగం చేద్దాం. మన భక్తులు ఎవరు రావాలనుకుంటే వాళ్ళు కూడా వస్తారు తప్పకుండా. దానిలో ఏం లేదు, మన సంకల్పం కూడా ఒకటే. మనం ఏ యాగం చేసినా, ఎక్కడ యాగం చేసినా అక్కడ ఉండేటువంటి దేవాలయానికి ఒక శక్తి మళ్ళీ తిరిగి రావాలని. శక్తి లేకుండా ఉండవు ఆ దేవాలయాలు, కానీ కొంత అనేక కారణాల చేత పక్కకుంటే అవంతా మళ్ళీ తిరిగి రావాలి అని. అండ్ ప్లీజ్, మా అభిలాష కూడా ఒకటే, భాగ్యనగరం అంతా కూడా మళ్ళీ తపోభూమిగా మారడానికి చాలా వరకు కూడా అమ్మ బాబోయ్ పాత బస్తీయా, ఇది ఫస్ట్ మేము వింటోంది. ఇది చేయొద్దు అంటున్నాం. అమ్మ బాబాయ్ పాత బస్తీ ఏంటి? ఇది మళ్ళీ చెప్తున్నాం ఈరోజు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాశస్త్యం ఉన్న మహానగరం. ఇది మన తపోభూమి, హైదరాబాద్ తపోభూమి, భాగ్యనగరం తపోభూమి అని ప్రతి హిందువు ఈ రోజు నుంచి నినాదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన తపోభూమి, తెలుసుకోండి. అనేక దివ్యమైన భవ్యమైన ఆలయాలు ఉన్నాయి. భగవంతుడు నిక్షిప్తమే ఉన్నాడు. ఆ ఎనర్జీని మనం వెళ్ళాలి స్వామి దగ్గరికి, మనం అర్థించాలి, మనం ప్రార్థించాలి, మనం వేడుకోవాలి. అప్పుడు ఆ స్వామి తప్పకుండా కూడా మళ్ళీ ఆ ఎనర్జీ వస్తుంది. ఇది సమాజ హితం కోసం, ఆలయ పరిరక్షణ అనేది సమాజ హితం కోసం. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా సమాజం బాగుండాలంటే ఆలయం బాగుంటేనే అని మనం తెలుసుకోవాలి. ఇది మూఢత్వం కాదు, ఇది పూర్తిగా కూడా సైంటిఫిక్గా నేను చెప్పేది. ఈరోజు ఆలయం బాగుంటే అనేక సత్ఫలితాలు వస్తాయి, అద్భుతమైన మార్పులు జరుగుతుంది, అనేక రకమైన మార్పులు జరుగుతాయి, సామరస్యం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా దయచేసి హిందువులను డీలా పడేయకండి, కమ్యూనల్ అనకండి, సెన్సిటివ్ అనకండి. రైట్ టు రిలీజియన్ అనేది కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన రైట్. అన్య మతస్థులు ఎలాగైతే అధిక శాతం హిందువులు ఉన్న చోట అన్య మతస్థులు యథేచ్ఛగా హాయిగా వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో ప్రార్థన చేసుకుంటున్నారో, ఎక్కడైతే మనము తక్కువ సంఖ్యలో ఉన్నామో వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారో, మనం కూడా అంతే యథేచ్ఛగా, అంత హాయిగా, అంత హ్యాపీగా కూడా మనం వచ్చి మన ప్రార్థనా స్థలాల్లో, మన ఆలయాల్లో మన పూజలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన హక్కు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఇది హక్కు, ఇది సెన్సిటివ్ కాదు, కమ్యూనల్ కాదు. ఎందుకు అవుతుంది? వాళ్ళు వస్తున్నారుగా, వాళ్ళు పూజ చేసుకుంటున్నారుగా, వాళ్ళకి ఏమన్నా థ్రెట్ ఉందా, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా, ఎవరైనా ఇబ్బంది చెప్తున్నారా? లేదు, యథేచ్ఛగా వెళ్తున్నారుగా. ఎక్కడైనా వాళ్ళు భయంగా వెళ్తున్నారా? కానీ హిందువులు మాత్రం పాత బస్తీకి రావాలి అంటే భయంగా ఎందుకు వెళ్ళాలి?
ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వీళ్ళ బుర్రల్లో నాటారు? ఎందుకు నాటారు? నాటుతే తీసేసేయండి, ఆ చెత్తని తీసేసేయండి. ఈ చెత్త చెదారం ఇది ఏదో భయము అనే చెత్తని తీసేసేయండి ముందు. ఎవరు చెప్తున్నారు ఈరోజు? మన ఆలయానికి మనకి వెళ్ళడానికి ఎందుకు మనకి భయం? మనం ఆలయానికి వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి, గంటలు కొట్టాలి, హాయిగా పూజలు చేసుకోవాలి. అందరూ చేసుకుంటున్నారుగా, ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు, మన పూజలు మనం చేసుకోవడానికి ఆ భయాన్ని వీడి మనం కూడా ముందుకు రావాలి. దీనికి ప్రభుత్వము, యంత్రాంగము, అధికారులు సహకరించాలి. అనేక మంది హిందువులు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. మీరు ఈ భయాన్ని వీడండి. ఎందుకంటే మనుషుల్లో ఈరోజు మీరే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడుతున్నారు. సామరస్యం మనం లేవా? సామరస్యం మనం ఉంటే అందరూ ఉండాలి. సెక్యులర్గా నేను ఉన్నాను, తోటి వాళ్ళు కూడా ఉండాలి కదా. నా ఆలయానికి నేను భయంగా ఎందుకు వెళ్ళాలి? అన్యమతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలానికి భయంగా వెళ్ళటం లేదు కదా, వాళ్ళు హాయిగా వెళ్తున్నారు కదా, మరి మనం ఎందుకు భయంగా వెళ్ళాలి? కాబట్టి ఈ సామరస్యము, ఈ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా సెక్యులర్ ఇజము, ఇవన్నీ మన ఒక్కళ్ళకే కాదు, ఇది అందరికీ ఉండాలి సమానంగా. అందరికీ ఉంటేనే మనకి ఉంటుంది, మనకుంటే అందరికీ ఉండాలి. ఒక్కళ్ళకు ఉండి ఇంకొకరికి లేదు అంటే కుదరదు. అప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కాబట్టి దయచేసి ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నార్మల్గా ఏంటంటే చాలామంది ముఖ్యంగా హిందూ అంటే మన దేవాలయాల గురించి ఎంతోమంది పోరాడుతూ ఉన్నారు. చాలామంది మాట్లాడేంటంటే వేరే మతాల్లో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు మీ డిపార్ట్మెంట్లో ఉండలేదు కదా, గవర్నమెంట్ చూసుకోవట్లేదు కదా, ఇవై ఓన్లీ హిందూ టెంపుల్స్ మాత్రమే ఎందుకు చూస్తారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాలనేది మొదటి ప్రశ్న. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్స్ అందరినీ బయటకి ఇచ్చేయండి, మాకు ఇచ్చేసేయండి అని చెప్పి. అయితే ఇక్కడ మీరు ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న దాంట్లో మీరు ఏంటంటే ఎండోమెంట్ అడుగుతున్నాం, ఈ టెంపుల్ని తీసుకోండి, ఇది మీదే అని చెప్పేసి మేము చెప్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఎండోమెంట్ ఎందుకు వస్తుంది? మొదటిగా సిస్టమేటిక్గా, ప్రొసీజరల్గా ఎండోమెంట్ ఎందుకు అడుగుతున్నాం అంటే, ఎండోమెంట్లో ఉంటే ముందు ఒక భద్రత, అది ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఒక డిమార్కేట్ చేసి క్లియర్గా అది వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎండోమెంట్ కాకుండా ఎవరికి ఇస్తారు? మళ్ళీ అదే చెప్తున్నాను, చాలా వరకు హిందూ ఆలయాలకు సంబంధించి ఎవరైతే ధర్మకర్తలుగా ఉంటున్నారో, ట్రస్టీ బోర్డులో ఉంటున్నారో, వీళ్ళకి వివాదం ఏంటంటే, చాలా వరకు ఇంతకు ముందు కొంతమంది మన కళ్ళారా మనం చూస్తున్నాయి కూడా, ఈ భూములను హిందువులే అమ్ముకున్న పరిస్థితి, దౌర్భాగ్యం చూసాం. వాళ్ళకి దేవుడు అంటే భక్తి లేదు, భయము లేదు. ఈ రోజు చాలా మందికి మనకు చాలా క్లియర్గా చెప్పాం, గరుడ పురాణాల్లో కూడా చెప్పబడుతోంది, ఎవరైతే స్వామివారి ఆలయాల భూములు అమ్ముకుంటారో వాళ్ళ కుటుంబాలు పూర్తిగా సర్వనాశనం అయిపోతాయని ఉన్నది. వాళ్ళకి పడరాని శిక్షలు పడతాయి, వాళ్ళు నరకం చూస్తారని కూడా చాలా అద్భుతంగా కూడా మన ఇంతకుముందు షోస్లో చెప్పారు చాలా మంది పెద్దవాళ్ళు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, దేవాలయం భూమి కాజేస్తే దేవుడి సొమ్ము తింటే దేవుడికి ఏం తెలుసు, దేవుడు ఏం చూస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. యూ విల్ బి పనిష్డ్ వెరీ సివియర్లీ. ఈ కోర్టు నుంచి ఇక్కడ ఉన్న కోర్టులో తప్పించుకోవచ్చు, కానీ పై కోర్టు నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఎవరైతే కూడా ఇలాంటి పనులు చేస్తున్నారో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో చంపలేసుకొని, స్వామి మమ్మల్ని క్షమించు, ఈ రోజు నుంచి నీ యొక్క ఆలయ ఆస్తులు కానీ మేము ముట్టము, మీకు చేయాల్సినవన్నీ చేస్తామని ఈ రోజు నుంచి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంపలేసుకొని స్వామి వారిని శరణు కోరితే తప్పకుండా మరి వాళ్ళకి ఏమన్నా ముక్తి దొరుకుతుందేమో నాకు తెలియదు. కానీ బట్ ఇందులో ప్రాబ్లమాటిక్ ఏంటంటే, ఎవరికైతే అప్పచెప్తున్నామో వీళ్ళల్లో జెన్యున్ గా చూసే వాళ్ళు ఎంతమంది. కాబట్టి ఈ రోజు మనం ఏమంటున్నామంటే, అందుకే ఈ ఒక మనకి యాక్చువల్ గా ఇంతకు ముందు ధార్మిక్ బోర్డ్, సనాతన బోర్డు కంటే ముందు కూడా, ఇంతకు ముందు ఒక 10-15 సంవత్సరాల కిందట కూడా అప్పటి ప్రభుత్వంలో కూడా ధార్మిక్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలనేది ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఉంటారు అంటే, ఎండోమెంట్ శాఖ కమిషనర్ ఉంటారు, మంత్రి ఉంటారు, తర్వాత ఆలయానికి సంబంధించి టెంపుల్ రైట్స్ కి సంబంధించి చట్టపరంగా చూసే అడ్వకేట్లు ఉంటారు, తర్వాత పీఠాధిపతులు, ధర్మకర్తలు కానీ వీళ్ళు ఉంటారు చూసారా, ధర్మ ప్రచారం చేసే వాళ్ళు కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలు, అలాంటి వాళ్ళు ఉండాలి. సో ఇలాగా ప్రతి విభాగం నుంచి ఒక 7-8 మందితో కూడిన ఒక ధార్మిక్ బోర్డు ఉండాలనేది ఒక ప్రతిపాదన ఉంది. కానీ దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, మీకు అడ్వకేట్లు ఉంటారు, దోస్ పర్టైనింగ్ టు టెంపుల్ ల్యాండ్ చట్టాలు కానివ్వండి, ఇవి కానివ్వండి, ఆ చట్ట పరిధి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, పీఠానికి సంబంధించిన పీఠాధిపతులు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇలా ఒకరు కాదు, రెండు కాదు, అనేక మంది కూడా ఇలాంటి వ్యక్తులతో కూడిన ఒక బోర్డు ఉండేది. వీళ్ళు మళ్ళీ అలాంటి ఇప్పుడు ఒక ఆ గుడి చూస్తున్నాము, నిస్వార్థంగా చూస్తే కొంతమందిని కూడా ఆ టెంపుల్ ట్రస్టీస్గా వేసుకోవచ్చు. అలాంటి వాళ్ళతో నిర్వహించే ఒక ప్రక్రియ ఉంది, కానీ వీళ్ళు చేయటం లేదు. ఇప్పుడు ఎవడు ఊరికే స్కాన్ చేయాలి చెప్పండి? మన మన మనసాక్షికి మనం బదులు ఇవ్వాలి, మన మనసాక్షికి మనం నిజాయితీగా ఉండాలి. దేవుడు సొమ్ము, ఈరోజు గుడి బాగుంటే ఆ గుడి ప్రాంతము, ఆ గుడి బాగుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటారు అనే ఒక ప్రక్రియ మనం చేస్తున్నాం. మనం ఒక నినాదం స్టార్ట్ చేసాం, మన గుడి మన బలం.
ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. మన గుడి మన బలం అంటే గుడి కేంద్రంగానే ప్రతిదీ కూడా హిందువులకు ఏ కష్టం వచ్చినా మీరు ఆ దరిదాపు ప్రాంతాల్లో ఉన్న గుడికి రండి, ఈ గుళ్ళకు రండి, ఇక్కడి నుంచి మీకు పరిష్కార దిశగా మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తామనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాం. సో అది మేము కొన్ని టెంపుల్స్లో స్టార్ట్ చేసాము. రిజల్ట్ మెల్లగా స్టార్ట్ అవుతోంది. బట్ వీఆర్ ట్రైంగ్ టు అందరినీ కూడా ఒక సోషల్ ఇంక్లూజన్తో ఈ పరమాత్ముడికి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు గెట్ దట్ కనెక్టివిటీ అనమాట. భగవంతుడితో ఎప్పుడైతే మనకి ఆ బంధం ఏర్పడుతుందో అప్పుడు మనం విడిచిపోలేం. ఇప్పుడు ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు అవసరం అంటే ఈరోజు చూస్తున్నాం యుద్ధ వాతావరణం మొన్నటి వరకు మనం చూసాం. ఈరోజు ఎందుకు ఇంత నిర్వీర్యం అయిపోతుంది హిందువుల పట్ల? ఈరోజు హిందువులు ఏమన్నా అంటే అమ్మో అయ్యో అని ఏడడం కాదు కదా. ఈరోజు సంఘటిత శక్తి ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆలయం నుంచే మొదలవుతుంది. హిందువుల సంఘటిత శక్తి ఎక్కడా అంటే ఆలయం. ఇది వ్యవస్థ మళ్ళీ బలపడితే, ఈ వ్యవస్థ గనక మళ్ళీ దానికి ఒక వైభవం వస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి భారతదేశం రెండో స్థానంలో ఉంది జనాభాలో. అందులో అత్యధిక శాతం హిందువులు ఉన్నారు. ఈ రోజు ఆలయ వ్యవస్థ బలపడితే, మీరు అన్నారు మొదటి ఇందాక ప్రశ్న ఎందుకు ఓల్డ్ సిటీ అండి, ఎక్కడైతే భయం అంటున్నారో ఆ భయాన్ని పోగొట్టి అక్కడే అది మనం బలంగా మార్చుకోవాలి. భయం కాదు, ఇది బలము. ఓల్డ్ సిటీ హిందువులకి బలము అని మళ్ళీ మార్చుకునే ప్రయత్నమే చేస్తున్నాము. అందుకే ఇది తపోభూమి. ఇదేదో 400 సంవత్సరాల చరిత్ర కాదు, 1000 సంవత్సరాల చరిత్ర, ఘన చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంది, ఈ భాగ్యనగరానికి ఉంది. ఇది మా తపోభూమి. ఇది ఒక చారిత్రాత్మక పట్టణము, ఎంతో చరిత్ర ఉన్న పట్టణము. సాక్షాత్తు భగవంతుడే కొలువే ఉన్న ఈ పట్టణాన్ని హిందువులందరూ భక్తులందరూ కూడా ఇక్కడికి రండి, సందర్శించండి, దర్శించండి, పునీతులు కావాలనేది మా ఆలోచన. ఖచ్చితంగా అవుతారు, దానిలో సందేహం లేదు. చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నానికి రిఫ్లెక్షన్ ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది. ఏం చేద్దాం చెప్పు, చేద్దాం, కలిసి చేద్దాం. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా సుదర్శన యాగం అతి త్వరలో మనం ఇక్కడ చేస్తున్నాం. తప్పకుండా ఈ రోజు రిఫ్లెక్షన్ ద్వారా కూడా నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, మీ అందరికీ చేతులెత్తి మొక్కి చెప్తున్నాను. సేవ్ గోపాలకృష్ణ టెంపుల్, సేవ్ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అనే ఒక ట్యాగ్ లైన్తో తప్పకుండా హోరెత్తెక్కించండి. పూర్తిగా కూడా ట్విట్టర్లో, తర్వాత వాట్సాప్లో, తర్వాత అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సేవ్ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ మిస్రీగంజ్ గాజిబండ అని ఈ గుడి యొక్క ఆలయ భూమి కొంత భూభాగం అయితే కబ్జా చేసి అక్కడ అన్యాక్రాంతమే కట్టబడుతుందో దాన్ని విడిపించండి అని ప్రభుత్వాన్ని అపీల్ చేద్దాం. ప్రతి వ్యవస్థని, ప్రతి అధికారిని, నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాడిని, వ్యవస్థని అనే ప్రతి ఒక్కరిని వారి తలుపు తడదాము. వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయండి. సేవ్ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అని ఈ ట్యాగ్ లైన్తో ఓల్డ్ సిటీ అని హ్యాష్ ట్యాగ్ చేసి మీరు తప్పకుండా మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ నేను మీ యమునా పాఠక్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.